మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక उसका 15 अध्याय 15వ అధ్యాయం और उसके 20वें पद में क्या कहता है। దాని 20వ వాక్యంలో ఏమంటున్నాడో చూద్దాం. मेरे प्रियो, నా ప్రియమైన వారలారా, प्रेरित पौलुस जो है అపోస్తలుడైన పౌలు वो बहुत ज्ञानी और कलीसियाओं का निर्माता और कलीसियाओं का महापिता है। ఆయన జ్ఞాని అయి ఉన్నాడు, సంఘాలను కట్టినవాడు, సంఘానికి పితామహుడు ఆయన. इस संसार के सारे ज्ञान को और प्राप्त किया हुआ व्यक्ति लिखता है। ఈ లోకములో ఉన్న జ్ఞానాన్ని పొందిన వ్యక్తి రాస్తున్నాడు. तो पहले कुरिन्थियों की पत्री మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక उसका 15-20 में देखिए कितना बड़ा बात वो कहता है। 15-20లో ఎంత గొప్ప మాట నేను అంటున్నాడో చూడండి. परंतु सचमुच ही मसीह मुर्दों में से जी उठा है और जो सो गए हैं उनमें पहला फल हुआ। ये बात पूरे विश्व को चैलेंज है। ఈ మాట ప్రపంచమంతటి కొరకైనటువంటి హామీ ఇది. मेरे प्रियो, నా ప్రియమైన వారలారా, प्रेरित पौलुस అపోస్తలుడైన పౌలు ये बात किसी एक के लिए या कोई कलीसिया के लिए नहीं परंतु पूरे विश्व के लिए एक चैलेंज के रूप में बताया है। ఒకరి కొరకని ఒక సంఘానికి కొరకని కాదు గాని ప్రపంచమంతటి కొరకై హామీ మాదిరిగా చెప్తున్నాడు. मेरे प्रियो, నా ప్రియమైన వారలారా, पूरे विश्व में, ప్రపంచమంతటిలో, पूरे ब्रह्मांड में బ్రహ్మాండమంతటిలో जो मरकर जी उठा, చనిపోయి తిరిగి లేచిన వారు ऐसा कोई भी महान व्यक्ति इस संसार में नहीं है। ఈ లోకంలో ఇలాంటి గొప్ప వ్యక్తి లేనే లేడు. इसलिए पौलुस అందుకని పౌలు लिखता है రాస్తున్నాడు, कि मसीहा जो जी उठा है वो जी उठने वालों में ये पहला फल है। पहला, క్రీస్తు తిరిగి లేచాడు. ఆయన మృతుల నుండి తిరిగి లేచిన వారిలో ప్రథమ ఫలమై ఉన్నాడు. अब आप सोचिए మీరు ఆలోచించండి, कि आपके नजर में या आपके पढ़ाई में, आपके दिमाग में, या आपने कोई इतिहास भी पढ़ा होगा इस संसार का, आपको कहीं कोई नजर आया ऐसा? మీ దృష్టిలో, మీ చదువులో, మీ కోణంలో మీరు ఈ లోకంలో ఏదైతే చదివారో అందులో ఇలాంటి విషయం ఏమైనా దొరికిందా, కనిపించిందా? इस संसार में बहुत सारे महान लोग आए, ఈ లోకానికి చాలా మహానుభావులు వచ్చారు. बहुत महान लोग, చాలా మహానుభావులు, बहुत प्रचलित लोग, చాలా పేరు ప్రఖ్యాతి बहुत పొందినవారు, ताकतवर लोग, చాలా పరాక్రమశాలులు, बहुत बलशाली బలశాలులు इस दुनिया में आए, ఈ లోకానికి వచ్చారు. వచ్చారు लेकिन आकर मिट्टी हो गए। వచ్చి మన్నైపోయారు. मानते ये बात? ఈ మాటను ఒప్పుకుంటారు కదా? कितना भी बड़ा आदमी क्यों ना हो, ఎంత గొప్ప వ్యక్తి అయినాను वो కావచ్చు, मिट्टी हो गया फिर से उठा। ఆయన మన్నై మళ్ళీ తిరిగి कोई లేచారు. इतिहास है? ఏదైనా చరిత్ర ఉందా? कोई इतिहास आपने पढ़ा? ఏదైనా చరిత్ర మీరు చదివారా? आप सोचिए इस बात पर। ఈ మాటను మీరు ఆలోచించండి. इसलिए पौलुस ये बात चैलेंज के रूप में लिखता है। అందుకని పౌలు ఈ మాటను హామీలా రాస్తున్నాడు. पहला फल वही है, ప్రథమ ఫలం ఆయనే, जी उठने वालों में। తిరిగి లేచిన వారిలో. इस संसार में कोई ये लोग- महान व्यक्ति वो जी नहीं उठा मरकर। ఈ లోకంలో చనిపోయిన ఏ మహా వ్యక్తి అయినను తిరిగి లేవలేదు. महापराक्रमी, बड़े बड़े भयंकर लोग, మహా బలాఢ్యులైన వాళ్ళు, భయంకరులైన వారు, है ना, अलेक्जेंडर द ग्रेट అలెగ్జాండర్ గొప్పవాడు 30-35 साल में ही मर गया वो, 30-35 సంవత్సరాలను చనిపోయాడు. पर वो पूरे विश्व को अपने मुट्ठी में कर लिया। కానీ ప్రపంచమంతటిని తన పిడికిట్లో చేసుకున్నాడు. उसके तलवार के बल से और उसके भुज बल से। ఆయన భుజబలముతో, ఆయనకున్న ఖడ్గ బలముతో. ये इतिहास हमको पता है। ఈ చరిత్ర మనకు తెలుసు. संसार में ऐसे बहुत लोग आए। లోకంలో ఇలాంటి వారు చాలా మంది వచ్చారు. अलेक्जेंडर द ग्रेट का नाम अपन बहुत सुने। అలెగ్జాండర్ ద గ్రేట్ అతని పేరు చాలా విన్నాం. पूरे विश्व को उसने अपने भुज बल से, अपने तलवार के बल से उसने अपने मुट्ठी में कर लिया। अपना भारत भी उसमें था। ప్రపంచమంతటిని తన భుజబలంతో, ఖడ్గ బలంతో తన పిడికిట్లో పెట్టుకున్నాడు. అందులో మన భారతదేశం ఉంది. हमारा देश भी था उस మన समय। దేశం కూడా అందులో ఉండే. इतना पराक्रमी व्यक्ति, ఇంతటి బలశాలి. पर मेरे प्रियो కానీ నా ప్రియమైన వారలారా, उसका मौत कैसा हुआ? ఆయన ఎలా చనిపోయాడు? आहा, 30 साल की जवानी में ही मर गया वो। 30 సంవత్సరాల యవన ప్రాయములో చనిపోయాడు. पूरा विश्व ये बात से हिल गया। విశ్వమంతా ఈ మాట విని ఆశ్చర్యపోయారు. यार, इतना पराक्रमी व्यक्ति, ఇంత బలశాలి వ్యక్తి. वो अपने आखिरी दिनों में अपने मंत्रियों को, संतरियों को बुलाकर बताया, देख भाई, अब मैं जाने पर हूं।
తన చివరి దినాలలో తన మంత్రులతో తన సలహాకారులను పిలిచి చెప్పాడు, నేను खैर मैंने వెళ్ళిపోతున్నాను. अपने भुजबल से, अपने तलवार के बल से मैंने पूरे विश्व को अपने मुट्ठी में कर लिया है, నా భుజబలంతో ఖడ్గబలంతో ప్రపంచమంతటిని నా పిడికిట్లో నేను పెట్టుకున్నాను. और अब मेरा जाने का समय आ गया కానీ है। నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది. पर मेरी एक विनती है आप सबसे, నేను ఒక మనవి మీతో చేస్తున్నాను. आप सबसे मेरी एक विनती है, మీతో ఒక మనవి నేను చేస్తున్నాను. मैं तो ఏంటంటే जा रहा हूँ, నేను వెళుతున్నాను. मेरे जाने के बाद నేను వెళ్ళిన తర్వాత मेरा जो शव है, నా శవం ఉంటది కదా, శవం, आपको एक काम करना पड़ेगा। మీరు ఒక పని చేయాలి. आप कैसा भी मेरा यात्रा निकालेंगे, मैं इतना बड़ा व्यक्ति हूं तो संसार को लोगों को दिखाना ही है आपको। ఎలాగైనాను ఇంత పెద్ద వ్యక్తినై ఉన్నాను కాబట్టి శవయాత్ర తీస్తారు మీరు. तो जब आप मुझे कब्र में वो कफन में रखेंगे, ఆ శవ పెట్టెలో పెట్టినప్పుడు, कफन में रखेंगे, ఆ పెట్టెలో పెట్టినప్పుడు तब एक दया करना, ఒక కనికరం చూపండి. ఒకటి, मेरे दोनों हाथ उसमें से बाहर रखो ऐसे। నా రెండు చేతులు అందులో ఇట్లా బయట పెట్టాలరా. आज हम भी वही है। ఈ రోజు మనం అలాగే ఉన్నాము. ऐसे कई महान लोग इस संसार में आए, ఇలాంటి ఎంతో మహానుభావులు ఈ లోకానికి వచ్చారు. आखिर वो मिट्टी में ही चले गए, వచ్చి మన్నులో కలిసిపోయారు, मट्टी हो गए, మన్నయ్యారు. लेकिन वो फिर से जी उठे नहीं और फिर से खड़े नहीं हुए। మళ్ళీ తిరిగి లేవలేదు, తిరిగి నిలబడలేదు. परंतु हमारा प्रभु यीशु मसीहा जो है वो मर गया और जी उठा, जी उठकर वो स्वर्गारोहण होते सारे लोगों को दिखाई देता हुआ वो वापस चला गया। కానీ మన ప్రభువైన యేసు క్రీస్తు అనే చనిపోయాడు. చనిపోయి తిరిగి లేచి అందరూ చూచుచుండగా పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యాడు. ये सारी बातें बाइबल में लिखे हुए हैं ఇవన్నీ మాటలు బైబిల్లో రాసి ఉన్నవి. मेरे प्रियो। నా ప్రియమైన వారలారా, प्रभु यीशु मसीह, ప్రభువైన యేసు క్రీస్తు उसकी जो समाधि है आज भी खाली वैसा का वैसा ही ఈ है। రోజు కూడా ఆయన సమాధి అలాగనే ఖాళీగా ఉన్నది. संसार के महान लोगों के कब्र बंद हो गए, లోకంలో ఉన్న మహానుభావుల సమాధులు మూయబడి ఉన్నవి, मट्टी हो गए, మన్నైపోయాయి, खत्म हो गए। సమాప్తమయ్యాయి. पर यीशु मसीह की समाधि, उसका जो कब्र है आज भी वर्तमान है, యేసు క్రీస్తు సమాధి ఈ రోజు వర్తమానములో అదే విధంగా ఉంది. और वो खाली भी है। అది ఖాళీగా ఉంది. सूरज निकलने के पहले, సూర్యుడు ఉదయించకంటే ముందే, सवेरे अंधेरे में ही वो कब्र पर आई, ఉదయకాలము చీకటిగా ఉండగానే సమాధి యుద్ధకు వచ్చింది वो ఆమె. यीशु को ढूंढने लगी। ఆమె యేసుని వెతుకుతుంది. मेरा प्रभु कहाँ నా है? ప్రభు ఎక్కడున్నాడు? मैंने मेरे प्रभु को यहीं रखा था। నా ప్రభుని ఇక్కడ పెట్టాను నేను. कहाँ है मेरा प्रभु? నా ప్రభు ఎక్కడున్నాడు? वो ढूंढ रही थी, ఆమె వెతుకుతుంది. वो मुर्दों में ढूंढ रही, మృతులలో ఆయనను వెతుకుతుంది. उसको मरे हुए में ढूंढ रही। ఆయనను మృతులలో వెతుకుతుంది. इसलिए అందుకని स्वर्गदूत ने ये मैसेज दिया। పరలోకపు దూత ఈ సందేశాన్ని ఇచ్చింది. क्या ढूंढ रही हो? నువ్వు ఏం వెతుకుతున్నావు? क्या ढूंढ रही हो? ఎవరిని వెతుకుతున్నావు? वो यहाँ नहीं है, ఆయన ఇక్కడ లేడు, वो जी उठा है। ఆయన తిరిగి లేచాడు. ताली बजाकर परमेश्वर को చప్పట్లు కొట్టి धन्यवाद। దేవుని వందనాలు చెల్లించండి. वो जी उठा है, ఆయన తిరిగి లేచాడు. हालेलुया। హల్లెలూయా. वो जी उठा ఆయన है। తిరిగి లేచాడు. स्वर्गदूत ने बताया, పరలోకపు దూతలు చెప్పాయి, स्त्रियां खोज रही थी उसको मुर्दों में, ఆయనను మృతులలో స్త్రీలు వెతుకుతున్నారు. उसको मुर्दों में मत ढूंढो, ఆయనను మృతులలో వెతకకండి. वो जी उठा ఆయన है। తిరిగి లేచాడు. हालेलुया। హల్లెలూయా. प्रभु की स्तुति हो मेरे प्रियो, దేవునికి స్తోత్రం. నా ప్రభువులు कि वो मुर्दों में से जी उठा और जो सो गए हैं उनमें पहला फल हुआ। पहला फल इस संसार के लिए। మృతులలో నుండి ఆయన లేపబడి ఉన్నాడు. నిద్రించిన వారిలో ఆయన ఈ లోకమంతటి కొరకు ప్రథమ ఫలమయ్యాడు. यस, प्रथम फल, ప్రథమ ఫలము, पहला मनुष्य ప్రథమ మనుషుడు, जो मृत्यु में से जीवंत होकर खड़ा हो गया। మృత్యులో నుండి జీవంతమై లేచి నిలబడ్డాడు. हालेलुया। హల్లెలూయా. आज उसी का हम लोग यहाँ पर पर्व मना रहे हैं। ఆయనను గురించి మనం ఈ రోజు పండుగ జరుపుకుంటున్నాము. हालेलुया। హల్లెలూయా. ये बात आप जी जान में रखिए, यीशु जी उठा है। యేసు తిరిగి లేచాడు అనేటువంటి మాటను నీవు పరిపూర్ణంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. अगर यीशु जी नहीं उठता యేసు తిరిగి లేవకపోతే तो आपका और मेरा विश्वास करना बेकार है, నీవు నేను విశ్వసించడం అనవసరమైనది. और हमारा प्रचार बेकार है, మేము ప్రచారము చేయడం అనవసరమే. और हम इतने सारे जो करते हैं परिश्रम वो सब व्यर्थ ही है। ఇదంతా ప్రయాసం ఏదైతే చేస్తున్నామో అదంతయు వృధాయే. क्योंकि मसीहा इस संसार में पहला फल है जो मृत्यु में से जीवंत हुआ है। మృతులలో నుండి తిరిగి లేచిన వారిలో
క్రీస్తు ప్రథమ ఫలమై ఉన్నాడు, पहला फल हुआ ప్రథమ है। ఫలమయ్యాడు. हालेलुया। హల్లెలూయా. 21 पद को भी पढ़ेंगे। 21 వాక్యాన్ని చదువుదాము. क्योंकि जब मनुष्य के द्वारा हाँ मृत्यु आई मृत्यु आई तो मनुष्य ही के द्वारा और मनुष्य ही के द्वारा मरे हुओं का का पुनरुत्थान भी आया। पुनरुत्थान भी आया। आप सब जानते हैं మీ అందరికీ తెలుసు, पहला मानव, ఆది మానవుడు, पहला मनुष्य कौन था? ఆది మనుషుడు ఎవరు? आदम। ఆదాము. आदम ने पाप किया ఆదాము పాపం చేశాడు, और उसके कारण ఆయన ద్వారా सारे मनुष्य जाति में पाप फैल गया, మనుష్య జాతి అంతట్లో పాపము వ్యాపించింది, जहर के जैसा फैल गया, విషములాగా వ్యాపించింది, जहर के जैसा हमारे अंदर में फैल गया। విషములాగా మనలో వ్యాపించింది. आमेन। ఆమేన్. अब उस जहर को निकालने के लिए उसका तोड़ बना प्रभु यीशु मसीहा। ఆ విషాన్ని తీయడానికి దానికి తెంపయ్యాడు ప్రభువైన యేసుక్రీస్తు. इसलिए परमेश्वर पिता ने అందుకని తండ్రి అయిన దేవుడు एदन की वाटिका में ही उसने ये प्लान स्केच बना लिया कि अब मनुष्य को इस पाप में से बचाने के लिए, इस मृत्यु के दंड में से इसको बचाने के लिए मुझे मेरा अंश, मेरे अंदर का एक अंश अब मनुष्य बनेगा और वो उस जहर को तोड़ेगा। అందుకని తండ్రి అయిన దేవుడు ఆ ఏదేను తోటలోనే దాని స్కెచ్ వేశాడు. ఏంటంటే మనుష్యుని పాపము నుండి విడిపించడానికి నా అంశము ఏదైతుందో నాలో నుండి ఒక మనుషుడిగా పుట్టి దాన్ని విరగ కొడతాడు. मेरे प्रियो, నా ప్రియమైన వారలారా, परमेश्वर पिता ने తండ్రి అయిన దేవుడు अपने अंदर से एक भाग उसने यीशु बनाकर उसने मरियम के कोख में डाला। తనలోనున్నటువంటి ఒక అంశాన్ని, ఒక భాగాన్ని యేసుక్రీస్తులా చేసి మరియ గర్భంలో వేశాడు. वो एक ही है ఆయన ఒక్కడే, पर एक भाग निकाला। ఆయన ఒక్కడే కానీ ఒక భాగాన్ని, अपने अंदर से एक भाग, ఆయనలోనున్నటువంటి ఒక భాగము, एक अंश ఒక అంశము निकाला తీసి और मरियम के कोख में डाल दिया। మరియ గర్భంలో వేశాడు. आमेन। ఆమేన్. वही क्रिसमस है। అదే క్రిస్మస్. लेकिन क्रिसमस से इतिहास और संसार का उद्धार खत्म नहीं होता। उसको पूरा करने के लिए परमेश्वर ने कलवरी की क्रूस की बलिदान और उस यज्ञ को पूरा करके अब उसको संपूर्ण कर दिया పునరుత్థానం के द्वारा। దాన్ని పూర్తి చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువ మీద బలియాగమై ఆ యజ్ఞము పూర్తి చేసి పునరుత్థానము ద్వారా దాన్ని పూర్తి చేశాడు. यस, पुनरुत्थान के द्वारा, పునరుత్థానము ద్వారా परमेश्वर की जो योजना है, उसका जो स्केच है वो पूरा हो गया। దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో అది నెరవేరింది. कि मृत्यु को निगलना है तो उसके लिए उसके बराबर का ही एक ऐसा ताकत भेजना पड़ेगा। మరణాన్ని మింగివేయాలంటే దానికి మించినటువంటి బలాన్ని నేను పంపాలి. आज कैंसर को मारना है तो कैंसर के विरुद्ध वाला अभी दवा भेज रहे लोग। క్యాన్సర్ని చంపాలంటే క్యాన్సర్కు వ్యతిరేకమైన మందులు పంపించాలి. वैसे ही అదే విధంగా ये मृत्यु नाम का कैंसर మరణం पूरे जग में, संसार में फैला हुआ है। మరణం అనే క్యాన్సర్ ప్రపంచమంతటిలో వ్యాపించింది. उसके लिए ही దాని కొరకు प्रभु यीशु मसीह इस जगत में उसका दवा बन के आए। ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి దానికి మందై వచ్చాడు. प्रभु यीशु मसीह ప్రభువైన యేసుక్రీస్తు उस मृत्यु नाम के कैंसर के लिए दवा बनकर इस संसार में आए। మరణం అనే క్యాన్సర్ కొరకై మందై ఔషధమై లోకానికి వచ్చాడు. हालेलुया। హల్లెలూయా. वो एक ऐसा दवा बन गए ఆయన ఎలాంటి ఔషధమయ్యాడంటే कि इस बीमारी को मुझे कलवरी की क्रूस पर मार देना है। ఆ రోగాన్ని కల్వరి శిలువ మీద దాన్ని కొట్టివేయాలి. उसके बलिदान से, ఆయన బలియాగము ద్వారా, उसके कोड़े खाने से, ఆయన క్రోడ దెబ్బల ద్వారా, उसके हाथों पांवों में खीले गड़ने से, ఆయన చేతులకు కాళ్ళకు మేకులను దిగగొట్టడం ద్వారా, उसके सिर पर कांटों का मुकुट ఆయన पहनने के తల द्वारा మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టడము ద్వారాను, और उसके पसली में भाला मारने के ఆయన द्वारा పక్కటెముకలో బల్లెము బట్టి పొడవడం ద్వారా उसने जहर को और इस कैंसर को उसने निगल लिया, ఆయన ఈ విషయాన్ని, ఈ క్యాన్సర్ ని మింగేశాడు, पी लिया, మింగాడు, पी लिया उसको। ఆయన తాగాడు. पर गेत्सेमने के बगीचे में थोड़ा सा कमजोर हो गया। గెత్సెమనే తోటలో కొంచెం బలహీనుడయ్యాడు.
पिता తండ్రి अगर तेरी इच्छा है నీ చిత్తమైతే ये कटोरा मुझसे टल जाए। ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. वो बहुत बड़ी बात, చాలా పెద్ద మాట అది. वो कटोरा अगर पिता अगर थोड़ा सा कमज़ोर होके मेरा बेटे को क्यों मैं बलि चढ़ाऊं, अगर ऐसा अपने अंदर में अगर वो महसूस करते तो इस संसार का कल्याण न कभी नहीं होता। ఆ గిన్నె విషయమే తండ్రి కొంచెం నా కుమారుని నేను ఎందుకొరకై బలియాగము చేయాలని అనుకుంటే ఈ లోకానికి క్షేమము కలిగేదే కాదు, इस संसार का कल्याण रुक जाता, లోక క్షేమం ఆగేది, इस संसार का उद्धार रुक जाता था। ఈ లోక రక్షణ ఆగి ఉండేది. संसार के कल्याण के लिए ही मैंने ये प्लान बनाया, मेरे पुत्र को मैं यज्ञ का पशु बनाकर मैं संसार के लिए दे दूंगा। లోక క్షేమము కొరకై నేను ఈ ప్రణాళికను వేశాను, నా కుమారుని ఈ లోకము కొరకై యజ్ఞంగా అర్పిస్తాను. इससे मैं पीछे नहीं हट सकता। దీని నుండి వెనుకకు రాలేను. इसलिए यीशु ने कहा, అందుకని యేసు అన్నాడు, अगर तेरी इच्छा है तो कर। ఒకవేళ నీ చిత్తం అయితేనే చెయ్యి, मेरी इच्छा నా नहीं, చిత్తం కాదు. मैं तैयार हूं। నేను సిద్ధంగా ఉన్నాను. अब मैं मारा जाऊंगा, ఇప్పుడు నేను చనిపోతాను. ఇక पापी लोग मुझे ले जाएंगे పాపులు నన్ను తీసుకుని వెళతారు, और अन्याय का वो न्याय मेरे साथ में करेंगे। అన్యాయంగా నాతో తీర్పు తీరుస్తారు. मैंने कोई गुनाह नहीं किया, నేను ఏ పొరపాటు చేయలే, पर मुझे वो दोषी ठहरा कर मुझे क्रूस पर चढ़ा देंगे। నన్ను దోషిగా ఎంచి శిల మీద వేలాడదీస్తారు. ये होगा ఇది అవుతుంది. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళను, इस संसार का कल्याण के लिए ही उसने अपने आप को हमारे संति दे डाला। ఈ లోక క్షేమము కొరకై తనకు తాను మన కొరకై ఇవ్వబడ్డాడు ఆయన. इसलिए पौलुस लिखता है, అందుకని పౌలు రాస్తున్నాడు, मनुष्य के द्वारा మనుష్యుని ద్వారా मृत्यु आई మరణము వచ్చెను, और मनुष्य के द्वारा ही फिर से जीवन आया। మనుషుని ద్వారానే మరలా పునరుత్థానము फिर కలిగెను. से पुनरुत्थान आया। మళ్ళీ పునరుత్థానము కలిగెను. हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, पुनरुत्थान का पहला फल हमारा प्रभु यीशु मसीहा है। పునరుత్థానమునకు మొదటి ప్రథమ ఫలము మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. हालेलुया। హల్లెలూయా. उसने ఆయన इस मृत्यु को, इस जहर को और मृत्यु के उस डंक को उसने तोड़ने के लिए ही ये सारा काम पूरा कर दिया। ఈ మరణమును, ఈ విషయమును, ఆ మరణపు ముళ్ళును విరగొట్టడానికి ఈ పని అంతయు చేశాడు ఆయన. आज आप और मैं ఈ రోజు నీవు మరి నేను जीवित रहने के लिए ही उसने अपना जीवन दे दिया। సజీవంగా ఉండడానికి తన ప్రాణాలను, తన జీవాన్ని ఇచ్చాడు. इसलिए पौलुस फिर से लिखता है, అందుకని పౌలు మళ్ళీ రాస్తున్నాడు. आप उसी अध्याय में, అదే అధ్యాయంలోని आप 55 में वचन में आइए। 55లోనికి రండి. 55 55లో और 56 और 57 को हम लोग देखेंगे। 55, 56, 57 మనం చూసుకుందాం. अब पौलुस लिखता है, పౌలు రాస్తున్నాడు, हे मृत्यु तेरी जय कहां रही? हे मृत्यु तेरा डंक कहां है, कहां रहा? मृत्यु का डंक तो पाप है और पाप का बल व्यवस्था है। इस कलवरी के क्रूस पर उसका तोड़ निकाला और उसको पूरी तरह से मार दिया। మనుష్యుని ద్వారా పారంపర్యకంగా ఏదైతే పాపం అనే క్యాన్సర్ వచ్చిందో యేసు క్రీస్తు కల్వరి సిలువ ద్వారా దాని ముళ్ళును విరగొట్టాడు. इसलिए कह रहा है, అందుకని అంటున్నాడు, मृत्यु మరణమా तेरा जय कहां रहा? నీ విజయం ఎక్కడా? हे मृत्यु ఓ మరణమా तेरा डंक कहां है? నీ ముళ్ళెక్కడా? मृत्यु का डंक మరణపు ముళ్ళు पाप है పాపము, और पाप का बल व्यवस्था है। పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. इसको यीशु मसीह ने खत्म कर दिया। దాని యేసు క్రీస్తు కొట్టేశాడు, आज సమాప్తం इसीलिए చేశాడు. हम लोग जी रहे हैं। అందుకని ఈ రోజు మనం బ్రతుకుతున్నాం. इसलिए आज हम जय का उत्सव कर रहे हैं। అందుకని మనము జయోత్సవాన్ని జరుపుకుంటున్నాం. हम मर भी जाएं మనము చనిపోయినను तो भी जिएंगे। తిరిగి లేస్తాము. ये आशा ఈ నిరీక్షణ उसने हमें दे गया। ఆయన మనకి ఇచ్చేళ్ళాడు. पहले ये आशा नहीं थी हमको, మొదట ఈ నిరీక్షణ మనకు हम లేకుండే. मर गए तो गए, अब खत्म। ఇప్పుడు చనిపోతే అయిపోయింది. लेकिन हम కానీ మనము मरेंगे तो ही जिएंगे। చనిపోయినను మళ్ళీ బ్రతుకుతాం. हालेलुया। హల్లెలూయా. ये ఇది हमारा विश्वास మనకున్న और విశ్వాసం, हमारा
निरीक्षण మనకున్న నిరీక్షణ कि हम मर भी जाए చనిపోయినను तो भी जिएंगे। తిరిగి బ్రతుకుతాం। हालेलुया। హల్లెలూయా। ये आशा ఈ నిరీక్షణ यीशु ने हमारे अंदर में रखा है, యేసు మనలోన ఉంచాడు। इसलिए मृत्यु से हमको डर नहीं लगता। మరణానికి మనకు ఎలాంటి భయం లేదు। हम आज भी मरेंगे, ఈ రోజు చనిపోయినా, कल भी मरेंगे, రేపు చనిపోతాం, कभी भी मरेंगे, ఎప్పుడు చనిపోయినా, कहीं भी मरेंगे, ఎక్కడ చనిపోయినా। लेकिन मरेंगे చనిపోతే तो हम यीशु के साथ में फिर से जिएंगे। యేసుతో తిరిగి లేస్తాము। ये हमारा विश्वास है, ఇది మనకున్న విశ్వాసం। इसी के लिए हम जी रहे, దీని కొరకే और బ్రతుకుతున్నాం। इसी के लिए सारा भक्ति जीवन, దీని కొరకే భక్తి జీవితము। इस सारा आराधना प्रार्थना, हमारा रोज उठना बैठना सब कुछ, ఈ ఆరాధన ప్రార్థన రోజు లేవడం కూర్చోవడం ఇవన్నీ ये भक्ति का जीवन ఈ భక్తి జీవితము हम सिर्फ और सिर्फ मरने के बाद जीने के लिए कर रहे हैं। जीते समय की बातें छोड़ दीजिए, यहाँ सब अप एंड डाउन होता है। బ్రతుకుతున్న సమయంలో ఏమైతే జరుగుతున్నాయో వాటిని విడిచిపెట్టండి, కానీ చనిపోయిన తర్వాత దేని కొరకైతే బ్రతుకుతున్నామో దాని కొరకు చేస్తున్నాం। मैं मरने के बाद जीने के लिए जी रहा हूँ। నేను చనిపోయిన తర్వాత బ్రతుకుతున్న దాని కొరకు చేస్తున్నా। यस, हालेलुया। హల్లెలూయా। समझ में आ गया అర్థమైందా? हम क्यों मसीह का भक्ति का जीवन जी रहे हैं? క్రీస్తు భక్తి జీవితాన్ని ఎందుకు మనం జీవిస్తున్నాం? जैसे मसीहा मृतकों में से जी उठा, క్రీస్తు ఎలాగనైతే చనిపోయిన వాళ్ళ నుండి తిరిగి లేచాడో, प्रथम फल हुआ, ప్రథమ ఫలమయ్యాడు, उसके बाद हम सब लोग भी मरकर फिर से जिएंगे। ఆయన తర్వాత మనమందరము చనిపోయి తిరిగి లేస్తాము। हम फिर से जीने वाले हैं। మళ్ళీ తిరిగి లేచి వారము। ये शरीर नाशवान है, ఈ శరీరము నాశనకరమైనది, ये नश्वर है, ఇది నాశనకరమైనది, ये मरेगा। ఇది చనిపోతుంది। इसको लोग ले जाकर मट्टी में डाल देंगे, దీన్ని ప్రజలు తీసుకొని వెళ్ళి పాతి పెడతారు। ये नहीं चुकेगा, ఇది తప్పదు, ये होगा। అది జరుగుతుంది। लेकिन కానీ आपके मरने के बाद और एक जीवन जो आपके लिए यीशु मसीह ने कलवरी के क्रूस पर अपना बलिदान देकर आपके लिए वो दूसरा नया जीवन उसने आपके लिए लेकर आया। నీవు చనిపోయిన తర్వాత నీవు బ్రతకడానికి యేసు క్రీస్తు కల్వరి శిలువ మీద దాన్ని పూర్తి చేశాడు, అది నీకు ఇవ్వబోతున్నాడు। वही बात ఆ మాటనే उसने उनसे प्रश्न किया, వారితో ప్రశ్నించాడు ఆయన, क्या तुम विश्वास करती हो నీవు నమ్ముతున్నావా कि तुम मरकर फिर से जियोगे? చనిపోయి తిరిగి లేస్తారని? मेरे प्रियो, నా ప్రియమైన వారలారా, वो दोनों बहनों ने बहुत उपदेश सुना यीशु मसीह ఆ का। ఇద్దరి సహోదరులు యేసు క్రీస్తు చెప్పిన ఉపదేశాలు అన్ని విన్నారు। मरियम मार्ता, మరియ మరియు మార్తా अब उनके सामने एक प्रश्न लेकर आया, వారి ముందుకు ఒక ప్రశ్న తీసుకొచ్చాడు। उनसे पूछा, వారిని అడిగాడు, हे मरिया, మరియా, मार्ता, మార్తా, क्या तुम विश्वास करते हो? నీవు నమ్ముతున్నావా? मेरे प्रियो, నా ప్రియమైన వారలారా, आज हमारे सामने वही प्रश्न है, ఈ రోజు మన ముందు అదే ప్రశ్న ఉంది। हमें वही प्रश्न का उत्तर बनकर जीना है, ఆ ప్రశ్నకు జవాబై మనము బ్రతకాలి है ना? కదా। और यीशु मसीह ने उसके भाई को लाजर को कब्र में से बुलाकर ये जीवित सादृश्य बताया कि मैं पुनरुत्थान और जीवन हूं। యేసుక్రీస్తు తమ తమ్ముడిని లాజర్ని ఆ యొక్క సమాధి నుండి లేపి నిలబెట్టి చెప్పాడు, తెలియజేశాడు, నేను పునరుత్థానమునై ఉన్నాను। क्या है मैं? నేనేమై ఉన్నాను? क्या हूं मैं? నేనేమై ఉన్నాను? पुनरुत्थान పునరుత్థానమును और మరియు जीवन జీవము मैं ही నేనై हूं। ఉన్నాను। जो मुझ पर विश्वास करेगा నా యందు విశ్వాసముంచువాడు वो मर भी जाए, చనిపోయినను, या रुको, मर भी जाए, చనిపోయినను यानी हम सब मरेंगे। అంతగా మనం చనిపోతాం। नहीं मरेंगे? చావమా? मरेंगे ना? చనిపోతాం కదా। मरेंगे ना? చనిపోతామా లేదా? इसलिए वहां रुकना है। అందుకని అక్కడ ఆగాలి। तुम यदि मर भी जाओ మీరు చనిపోయినను तुम फिर से जियोगे। మీరు మరలా తిరిగి లేస్తారు। मेरे प्रियो, నా ప్రియమైన వారు, इस बात का तात्पर्य ये है, ఆ మాటకు అర్థం ఏంటంటే हमारा शरीर जरूर मरेगा। మన శరీరము తప్పక చనిపోతది। हमारा शरीर जो है మన శరీరం ఏదైతుందో वो मट्टी का है, అది మన్నై ఉన్నది, वो मट्टी में जाएगा ही जाएगा। మన్నులో కలిసిపోతది అది। इसलिए यीशु ने वहां पर ऐसा कहा, అందుకని యేసు అక్కడ ఈ విధంగా అన్నాడు, यदि तुम मर भी जाए నీవు చనిపోయినను तो भी जिएगा, తిరిగి లేస్తావు, क्योंकि जीवन मैं हूं। ఎందుకనగా జీవము నేనై ఉన్నాను। हालेलुया। హల్లెలూయా। तू मर भी जाएगा నీవు చనిపోతావు, तो भी जिएगा। ఆయనను బ్రతుకుతావు। हम मरेंगे మనం చనిపోతాం, पर फिर भी जिएंगे। మళ్ళీ బ్రతుకుతాం।
हालेलुया। मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళ हम शरीर से मरेंगे శరీరంలో చనిపోతాము पर आत्मा नहीं मरेगा। కానీ ఆత్మ చావదు. आपकी आत्मा सदा काल तक जीवित रहने के लिए परमेश्वर ने आपके लिए एक ऐसा अनुग्रह, एक ऐसा राज्य को उसने बना के रखा कि मैं तुमको अपने पिता के यहाँ ले जाऊंगा। నీ ఆత్మ ఎన్నటికి చావకుండా ఉన్నట్లు ताली ఎల్లకాలం बजाओ, బ్రతికుండడానికి, हाँ, ताली बजाओ। ఎల్లకాలం బ్రతికుండడానికి. यस, शरीर मरेगा, डरना శరీరం नहीं। చనిపోతది, शरीर मरेगा, శరీరం చనిపోతది. एक ना एक दिन मरेगा, ఒకానొక దినం कोई చనిపోతది. ना कोई बहाना मरेगा। ఏదో ఒక సాకున అది చనిపోతది. एक्सीडेंट से मरेंगे, యాక్సిడెంట్ తో చనిపోతాం, गिर के मरेंगे, పడిపోయి చనిపోతాం, कट के मरेंगे, कुछ तो भी होगा, ఏదో ఒకటి అవుతుంది. पर शरीर नश्वर है, శరీరము నాశనకరమైనది, वो मट्टी में जाएगा। అది మట్టిలో इसलिए यीशु मसीह ने ऐसा बोला, అందుకని యేసుక్రీస్తు यदि तुम मर भी जाओ ఒకవేళ నీవు చనిపోయినను मैं फिर से तुमको उठाऊंगा। మళ్ళీ నేను మిమ్మల్ని లేపుతాను. क्यों? ఎందుకు? क्योंकि मैं जी उठा हूं, ఎందుకనగా నేను తిరిగి లేచాను, मैं पुनरुत्थान हूं। నేను పునరుత్థానుడను. पुनर यानी फिर से మళ్ళీ मैं जी उठा हूं, తిరిగి లేచాను, पुनरुत्थान, మళ్ళీ తిరిగి లేవడము. मैं जी उठा हूं, నేను తిరిగి లేచాను, इसलिए मैं तुमको भी जिलाऊंगा। అందుకని మిమ్మల్ని సజీవింపజేస్తాను. अगर मैं जी नहीं उठता, నేను సజీవింపజేయకపోతే, अगर मैं जी नहीं నేను उठता, తిరిగి లేవకపోతే तो शायद मैं ये बात नहीं बोल सकता बहुशः कि तुम जियोगे। మీరు బ్రతుకుతారు అని నేను అనేవాన్నే కాదు. तो ये सब बातें जो है ఇవన్నీ మాటలు आपको ఏవైతున్నావో अच्छी तरह से समझना है। మంచిగా అర్థం చేసుకోవాలి. हमारी भक्ति, మన భక్తి, हमारी आराधना, మన ఆరాధన, हमारा समर्पण, మన సమర్పణ, हमारी देनगी, మన ఇవ్వడము, हमारा सब कुछ మన సమస్తము जो हमने ईश्वर के लिए निछावर कर दिया, దేని కొరకైతే దేవుని కొరకు ये దారపోసుకున్నాము, सब का संति एक ही बात, मैं फिर से जिलाया जाऊंगा। వాటన్నింటికి బదులుగా ఒకే ఒక మాట, మళ్ళీ తిరిగి లేపబడతాను. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వారలారా, हम मर के जिएंगे, మనము చనిపోయి తిరిగి లేస్తాం. उसके लिए ये सब कुछ कर रहे हैं। దాని కొరకి आज आपने क्या नई बात सीखी और आपसे परमेश्वर ने कैसे वचन के द्वारा बातचीत की? हमें आप कमेंट्स द्वारा हमें बता सकते हैं। हमारे नए वीडियोस को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। प्रार्थना, विनती और अन्य जानकारी के लिए दिए गए नंबरों पर संपर्क करें। धन्यवाद। प्रभु आपको आशीष दे।